నమస్కారం తెలుగు వార్త హెచ్డి న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఇప్పుడు చూస్తున్నాం మహబూబాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి ఎంత దయానీయంగా ఉందో। రైతన్నలు యూరియా కోసం పడుతున్న కష్టాలు వర్ణాతీతం। గత కొన్ని రోజులుగా సరైన సరఫరా లేక పంటలకు ఎరువులు వేయాల్సిన సమయంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఇదిగోండి దృశ్యాలు చూస్తున్నాం। మనం ఇప్పుడు చూస్తున్నాం నెల్లికుదురు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం దగ్గర రైతులు యూరియా కోసం ఎలా ఎదురు చూస్తున్నారు। మహిళా రైతులు రాత్రంతా క్యూలో నిలబడాల్సిన దుస్థితి। ఇక నిరీక్షించలేక తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం వేచి చూస్తున్న ఈ దృశ్యం ఎంత బాధాకరమో। ఇది రైతుల కష్టం, వారి నిస్సహాయతకు నిదర్శనం। ప్రభుత్వంపై మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆగ్రహం। రైతుల ఆందోళన గమనించిన మాజీ ఎంపీ మాలోత్ కవిత వెంటనే అక్కడికి చేరుకున్నారు। ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు। అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి రైతులకు యూరియా అందించాలి, లేదంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు। ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతన్నలకు సకాలంలో యూరియా అందించాలని కోరుకుందాం, లేదంటే ఈ ఆందోళనలు భవిష్యత్తులో మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది। మహబూబాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అందరు రైతులందరూ కూడా మీరు గత వారం రోజులు చూస్తారు। మొన్న గూడూరులో వర్షం సైతం లెక్క చేయకుండా క్యూ లైన్ లో చంటి బిడ్డలు ఎత్తుకొని కూడా ఇవాళ గూడూరులో మొన్న అందరూ వర్షంలో ఉన్నది చూసిండ్రు। నిన్నగాక మొన్న కేసముద్రంలో చూసిండ్రు, మానుకోటలో చూసిండ్రు, అటు కురిలో చూసిండ్రు। ఎక్కడ చూసినా కూడా రైతన్నలు కూడా ఇవాళ యూరియా కోసం బిక్కున కూడా అందరూ కూడా తెల్లారుజామున 2 గంటల నుంచి కూడా వాళ్ళ పాస్ పుస్తకాలు వేసుకొని కూడా వాళ్ళ క్యూ లైన్ లో నిల్చుంటా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సోయి లేకుండా, ముందు చూపు లేకుండా, అవగాహన లేకుండా ఇవాళ రైతులందరినీ కూడా వాళ్ళ బోస పెట్టించుకొని వాళ్ళ అవస్థ పుచ్చుకొని కనీసం యూరియా బస్తా ఇయ్యలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది। ఇవాళ రైతుల పక్షాన మీ అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుదనుగా ఉందాం। కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రైతు కాబట్టి ముందు చూపుతోటి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాలకు యూరియా కేటాయిస్తాయి। కానీ కేసీఆర్ గారు ముందు చూపుతో ఎక్కడైతే అవసరం లేని చోట యూరియా తీపించుకొని మాట్లాడి ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రులు పంపించి ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు కేసీఆర్ గారు ముందు చూపుతో అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో మాట్లాడి 4 లక్షల మెట్రిక్ టన్నులు అంటే తెలంగాణ రాష్ట్రంలో అవసరం కంటే ఎక్కువ యూరియా ఏ రైతన్నా కూడా రోడ్ ఎక్కకుండా ధర్నా చేయకుండా కూడా యూరియా 10 ఏళ్లలో పంచిన దాఖలు జ్ఞాపకం చేస్తా ఉన్నా।
కానీ మార్పు అనుకోని ఇవాళ అనవసరంగా పొరపాటు చేసిన తర్వాత మా ఇవాళ ఆడబిడ్డలందరూ ఇవాళ మగవాళ్ళు లైన్లో ఉంటే ఇప్పుడే ఇవ్వాలి, ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ వంటలు చేయకుండా మార్పులు చేయకుండా చంటి బిడ్డల్ని పాలు ఇవ్వకుండా కూడా సంకలు ఎత్తుకొని ఇవాళ క్యూ లైన్ లో నిల్చొని యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్డెక్కించి ఇవాళ దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం. ఇప్పుడు సెంటర్ వరకు వస్తే ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చేమో గంటకు వస్తుంది, 2 గంటలకు వస్తాయి అని చెప్పి, అంటే ఇంత అవగాహన లేదా? ఇవాళ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం పండుతుందంటే అది కేసీఆర్ వల్ల, కాళేశ్వరం వల్ల. మరి మీకు మన తెలంగాణలో ఎంత వరి పండుతుందో, ఎంత యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరేం పాలిస్తారు? ఇవాళ మీరు ఏం పని చేస్తారు? మీరు చెప్పిన హామీలు ఒకటి ఇవ్వలే, కనీసం యూరియా బస్తా ఇవ్వలే. మొన్న ఎంత విచిత్రం అంటే ఇనుగుర్తిలో ఒక శోభన ఒక పిల్లగాడు వాళ్ళ తమ్ముడు దోస్తు పుట్టినరోజుకి యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చిందంటే ఇంత దారుణ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేదు. కానీ మానుకోట జిల్లాలో నలుమూలన ఏ సెంటర్ లో పోయినా కూడా ఆడబిడ్డలు ఇవాళ లైన్ క్యూలో నిలిచిపోయే గిఫ్ట్ తీసుకొచ్చినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు దిక్కుమాల ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా సరి అయిన టైంలో ఇవాళ యూరియా పంపిణీ చేస్తుంటే ఇంతమంది రోడ్డెక్కి మేము ఇవాళ దర్యాప్తు చేసే పరిస్థితి లేకుండా ఉంటే ఇప్పటికైనా మేల్కోండి. ఏదో టీలలో వేసుకోవాలనుకుంటూ రేపు వస్తుంది మాపు వస్తుంది కాదు, రైతు పొలాలంతా ఆగమైన తర్వాత మేము ఇస్తేంది సస్తేంది ఎవరు కావాలి? ఇప్పటికే రైతులందరూ కూడా దాదాపు అందరికి ఓడే అప్ప ఉంది, అందరూ ఓడే అప్ప ఉంది, ఫ్లాగ్లలో అమ్ముకుంటూ అప్ప ఉంది. రైతులకు ఖచ్చితంగా కూడా యూరియా చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఖచ్చితంగా మీరు నిజంగా రైతుల పక్షపాత అయితే యూరియాను సప్లై చేయండి, లేకపోతే మీరు గడ్డలు తీస్తారని చెప్పేసి మీకు తెలియవస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇవాళ చూడండి, కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు కాంగ్రెస్ పార్టీ పొరపాటున వస్తే కూడా రైతులను యూరియాల కోసం కాదు మిగతా వాటి కోసం చెప్పులు పెట్టుకుని క్యూ లైన్ లో నుంచి దుస్థితి వస్తాయని చెప్పారు. అదే ఇవాళ మార్పుడు కనబడతా ఉంది. కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏదున్నా రైతుల పక్షాన ఉంటామో, రైతుల యూరియా కోసం మేము కర్మితోనే కొట్టాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని మీరు పేపర్ స్టేట్మెంట్లు కాదు, రైతుల పక్షాన ఉండి మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కాకుండా, అంటే 10 ఎకరాలు